ఇప్పుడు మీ పేరెంట్స్ యుఎస్లో ఉంటారు కదా, యా మీరు ఇక్కడ ఉంటారు. అంటే గర్ల్ ఫ్రెండ్ క్లైమాక్స్ చూసిన తర్వాత అంటే గర్ల్ కెన్ బీ సింగిల్ ఆల్సో, అంటే షీ కెన్ ఫైట్ హెర్ సెల్ఫ్ అనేది చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, అండర్లైనింగ్ మెసేజ్ ఇచ్చారు, చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు కదా. సో ఇప్పటి వరకు మీరు అలాగే ఉన్నారా? అంటే ఒక్కళ్ళే ఉండాలి, తెలియని ఇండస్ట్రీ, రకరకాల మనుషులను కలుస్తుంటారు, రకరకాల సెట్స్కి వెళ్తుంటాం. సో ఈ గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఏమన్నా ఇంకా కొంచెం ఆ కరేజ్ అనేది ఇంకెక్కువ అయింది అనుకోవచ్చు మీకు? ఐ థింక్ 16, at the age of 16 I came to the industry కదా. when you're young నువ్వు అంతగానం థింక్ చేయరు ఈ రిస్క్, అయ్యో నేను ఒంటరిగా హైదరాబాద్కి వెళ్తున్నారు, ఇండియాకి వెళ్తున్నాను, నేను అక్కడే కదా పుట్టిన. సో అంతగానం రిస్క్ అలా ఎక్కువ థింక్ చేయరు, బికాజ్ యూఆర్ యంగ్. యు ఆర్ లైక్, ఓ మై గాడ్ నేను యాక్టర్ అవుతున్నారా, అలా చాలా ఒక వావ్, ఇది ఎవరికి దొరకదు ఇలాంటి ఆపర్చునిటీ, నేను నాని సినిమాలో యాక్ట్ చేస్తున్నారా, అలాంటి చాలా ఒక యు ఫీల్ అమేజింగ్. నేను అలా అయ్యో భయం అది లేదు ఆ ఏజ్ లో లేదు. ఐ థింక్ ఎవరికి లేదు. After some time is when you start feeling insecure and everything, because if you see a little kid, వాళ్ళకి అస్సలు ఏం భయం లేదు, ఇన్సెక్యూరిటీస్, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు, పడతారు, లెగిస్తారు, మళ్ళీ పరిగెడతారు. యాక్చువల్లీ అలా ఉండాలి కదా. సో ఫర్ మీ ఐ థింక్ దిస్ ఇస్ ద సేఫెస్ట్ ఇండస్ట్రీ. నాకు ఎప్పుడు ఒక బ్యాడ్ థింగ్ జరగలేదు ఈ ఇండస్ట్రీలో. దట్స్ వై ఐఎమ్ స్టిల్ హియర్. నేను ఎందుకు హైదరాబాద్లో ఉన్నారంటే ఐ స్టిల్, నేను ఎప్పుడు నేను కేరళ అమ్మాయి. యాక్చువల్లీ నేను కేరళకి వెళ్ళలేదు, నేను చెన్నైకి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉంటున్నారు, నా ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది. సో బికాస్ ఐ రియలీ లవ్, I love the place, I love the industry, and I feel that it's an extremely safe place. Yes. Yeah. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఎవరెవరో చెప్తూ ఉంటారు, అలా ఉంటుంది ఇండస్ట్రీ, ఇలా ఉంటుంది, లోపల నుంచి ఎలా ఉంటుంది, బయట నుంచి ఎలా ఉంటుంది అని చెప్పేసి. అంటే హౌ వీ బిహేవ్ అనేది ఇండస్ట్రీలో ఫస్ట్ పార్ట్. యా, దట్స్ వాట్ ఐ ఫీల్. అది ఈ ఇండస్ట్రీ మాత్రం కాదు, అది ఏ ఇండస్ట్రీ అయినా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ కదా. See, sometimes unfortunate things happen. If you see any other profession, but I always believe that if you are clear with what you want, అది ఏం జరగదు. See, you have to be clear that ఆపర్చునిటీ ఉందా లేదా, దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఆపర్చునిటీ ఉందా లేదా అయినా కూడా యూ హ్యావ్ టు బి ద సేమ్ వే. ఆపర్చునిటీ కోసం డోంట్ డూ ఎనీథింగ్, డోంట్ బీ డెస్పరేట్. సో నా కెరియర్లో నేను ఎప్పుడు ఐ వాజ్ నెవర్ డెస్పరేట్. ఇఫ్ అ మూవీ ఈస్ కమింగ్ టు మీ, ఓకే, ఇఫ్ ఇట్స్ నాట్ కమింగ్ టు మీ, ఓకే, ఐఎమ్ లైక్ దాట్. సో నాకు ఎప్పుడు ఆ డెస్పరేషన్ లేదు. అందుకే ఐ ఫీల్ దిస్ ఇస్ ద సేఫెస్ట్ ఇండస్ట్రీ. నేను పనిచేసిన అన్ని టెక్నీషియన్స్, అన్ని డైరెక్టర్స్, అన్ని హీరో, అన్ని యాక్టర్, దే ఆర్ అమేజింగ్. నా లైఫ్లో చూసిన బెస్ట్ పీపుల్ ఆర్ దమ్. ఎస్. సో ఆ డెస్పరేషన్ లేకపోబట్టి మీకు సేఫెస్ట్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు ఒక రకంగా. అంతే కదా. అదే మీరు చెప్పినట్టు ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. బట్ కాకపోతే కొన్ని ఇండస్ట్రీస్ ఏంటంటే మ్యాగ్నిఫై అవుతాయి. ఎందుకంటే వాటికి జనాలు అక్కడ ఏదైనా జరిగిందంటే చాలా ఇంట్రెస్టెడ్గా వింటారు. పలానా గాసిప్ అని రాస్తే ఇంట్రెస్టింగ్గా చదువుతాం కాబట్టి కొన్ని మ్యాగ్నిఫై అవుతాయి. మేబీ అది పాత కాలంలో మేబీ అలాంటి, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది ఇంకా ఎక్కువైంది ఒక రకంగా. పాతకాలంలో కాదు, పాతకాలంలో ఓన్లీ అది ఏంటి మనకి వీక్లీస్ వచ్చాయి, లేదంటే పేపర్లో వచ్చాయి. కాదు అంటే పాత కాలంలో బికాస్ ఆఫ్ లెస్ అవేర్నెస్ ఆర్ వాట్ ఎవర్, పాత కాలంలో మేబీ దెర్ వర్ మోర్ థింగ్స్ రాంగ్ హ్యాపెనింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. కానీ ఇప్పుడు ప్రెసెంట్గా 2025లో ఐ ఫీల్ దట్ ఇట్స్ అ వెరీ ప్రొఫెషనల్ ప్లేస్ ఉంది. బట్ కాకపోతే మన రష్మిక కూడా ఒక మాట ఉంది, నాకు తెలియదు ఇలా ఉంటుంది అని ఇండస్ట్రీలో. కొంతమంది హీరోయిన్స్, అదే కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళ మీద బ్యాడ్ చేయమని, వాళ్ళ మీద ఇలాంటి కామెంట్స్ చేయమని కొంత మనీ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలిసింది. ఐ వాజ్ ఫీల్ నిజంగా ఇలా జరుగుతుందా అని చెప్పి నాకు రీసెంట్గా తెలిసిన షాక్ అయినా అని చెప్తున్నాను. అవును, నాకు ఇప్పటి వరకు కూడా పిఆర్ లేదు. సో ఐ వాజ్ ఆల్సో, నేను జస్ట్ మొన్ననే తెలిసింది దట్ పెయిడ్ రివ్యూస్ ఇలాంటి అన్ని, ఐ డోంట్ నో దాట్. సో మనం కూడా వీఆర్ లైక్ గోయింగ్ ఇన్ అవర్ ఓన్ పేస్. ఐఎమ్ నాట్ లైక్ చెకింగ్ what other people do, what other people don't do. So that's అలాంటి వాళ్ళు, if you're paying someone to write bad about somebody else, వాళ్ళు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు. That's what I believe. Yes.